ఎస్ఎస్సి స్కామ్స్ 2.0 అనేది మళ్ళీ మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎస్ఎస్సి అండ్ ఎడిక్విటీ యొక్క స్కామ్ అనేది ఇప్పుడే బయటపడింది. సో ఇది స్కామ్ అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నాను, లేదా 2.0 అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం. ఎలాగైతే ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, స్టెనో లేదా జీడీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అందులో ఏ విధంగా రిమోట్ యాక్సెస్ అనేది జరిగింది, ఎలాగా ఒక ల్యాప్టాప్ అండ్ కొన్ని హైటెక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసి వాళ్ళు ఏంటంటే ఒక రిమోట్ యాక్సెస్ని ప్లాన్ చేశారు. అదే సెంటర్ లోపలే జరిగింది, సెంటర్ బయట కూడా కాదు. సో సెంటర్లో ఒక బేస్మెంట్లో అదంతా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతూ కనిపిస్తుంది. సో ఏం జరిగిందంటే, రీసెంట్గా ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఇది ఎవరికంటే, ఎవరైతే ఎంటీఎస్గా ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్. ఆ పోస్ట్ కోసం ఏంటంటే వీళ్ళ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఏంటంటే రాయడం జరిగింది. సో బేసికలీ ఎంటీఎస్ నుంచి ఆ పోస్ట్కి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 years టైం ఏంటంటే పడుతుంది. సో ఈ ఎగ్జామ్ ద్వారా కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ఈ ఎగ్జామ్ చాలా తక్కువ మంది, ఐ గెస్ వితిన్ 1000 లోపలే ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. సో థౌజండ్స్లోనే ఉంటారు, అంతకంటే ఎక్కువ కాదు, అవునా? సో ఒక 1000 మంది రాసే ఎగ్జామ్, లేదా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామినేషన్, లక్షల్లో కూడా కాదు వేలల్లో రాసే ఒక ఎగ్జామినేషన్ అనేది ఎడిక్విటీ ప్రాపర్గా కండక్ట్ చేయలేకపోతే, ఇక రానున్న సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏదైతే మన సీజీఎల్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, ఇవన్నీ కలిపితే కొన్ని కోట్ల మందికి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయాలి ఎడిక్విటీ ఇప్పుడు చేయగలదా? సో ఆ పర్టికులర్ సెంటర్లో ఏం జరిగింది అదంతా మనం చూద్దాం. स्क्रीन उठी हुई थी अपने आप, सिस्टम नहीं चल रहा था. 9:30 का टाइम था, 11:30 बजे पेपर स्टार्ट हुआ है. किसी का सिस्टम चल रहा है, किसी का नहीं चल रहा है. किसी की स्क्रीन उठी हुई है अपने आप, और फिर ये धमकी दी जा रही है. सब इतर हो रखे हैं और फिर कह रहे हैं आपका आई कार्ड ले लेंगे, या तो अंदर बैठो या बाहर जाओ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారో, సో స్టూడెంట్స్ అని చెప్పకూడదు, వాళ్ళు అందరూ కూడా వర్కింగ్ ఆఫీసర్స్ అని చెప్పకూడదు, వాళ్ళు కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్, అవునా? సో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, ఏదైతే బయోమెట్రిక్స్ అనేవి ఉన్నాయో, ఏవైతే వాళ్ళ యొక్క బయోమెట్రిక్ టేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా జరగలేదు, అందులో చాలా లేట్ అనేది అయింది. సో వాళ్ళు లేట్ చేస్తారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎంత లేట్గా స్టార్ట్ అయిందంటే, 9 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామినేషన్ 11 లేదా 11:30, 2 లేదా 2.5 గంటలు, 2.5 hours లేట్ అయింది, అవునా? సో ఒక స్టూడెంట్ 2 minutes ఎగ్జామినేషన్కి లేట్గా వెళ్తే వాళ్ళని అస్సలు అలౌ చేయరు. అటువంటిది మేనేజ్మెంట్ 2 గంటల లోపల లేట్ చేయొచ్చా? ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, బయోమెట్రిక్స్ సరిగా పనిచేయలేదు. దాని తర్వాత ఒకవేళ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే ఆబ్వియస్లీ టెక్నికల్ ఇష్యూస్ లైక్ ఏదైతే సిస్టమ్ అనేది ఉందో ఆ సిస్టమ్ లోపల మనకు వచ్చేసరికి అది గ్రీన్గా కనిపించడం, ఎల్లోగా కనిపించడం, కీబోర్డ్ పనిచేస్తే మౌస్ పనిచేసే కీబోర్డ్ పనిచేయకపోవడం, దీని తర్వాత కొన్ని సడన్గా ఏంటంటే సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోవడం, ఇదంతా జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ అంటే ఎవరైతే అక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారో 100 కంటే అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 members ఏంటంటే ఎగ్జామినేషన్ రాయకుండా బయటికి వచ్చేసారు. నెక్స్ట్, ఒకవేళ అక్కడే ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ఎవరైనా కూర్చొని ఉంటే లేదా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకేంటంటే ధమ్కాయిస్తున్నారు. మీరు ఓన్లీ ఒక ఎంటీఎస్ మాత్రమే, మిమ్మల్ని మేము ఆఫీస్లో చూసుకుంటాం, మీరు ఆఫీస్లోకి వస్తారు కదా, ఆఫీస్లో వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పేసి అలా ధమ్కాయిస్తున్నారు. అలా జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకా చాలా థింగ్స్ జరిగాయి. అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఆప్షన్స్ అనేవి ఉన్నాయో ఆప్షన్స్ అనేవి ఆటో సెలెక్ట్ అవుతున్నాయి, ఆటోమేటిక్గా అవే సెలెక్ట్ అయిపోతున్నాయి. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, సార్ వేరే వాళ్ళ సిస్టమ్స్ కనుక మేము అబ్జర్వ్ చేస్తే అక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జామినేషన్ అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అంటే ఆయన ఏం చేయడం లేదు, ఊరికి కూర్చొని ఉన్నాడు, క్వశ్చన్స్ అనేవి అంటే రిమోట్ యాక్సెస్ జరిగినట్టు. అండ్ దాంతోపాటు అక్కడ ఇన్విజిలేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆ పర్టికులర్ ఎడిక్విటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఇన్విజిలేషన్ చేయడం లేదు. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే హెల్ప్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇస్తున్నారు, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. బట్ పూర్తిగా ఎగ్జామినేషన్ అనేది ఫ్లాప్ అయ్యింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్సి చైర్మన్ ఆ సెంటర్కి వెళ్ళాడు. దానికి ప్రూఫ్ అనేది కూడా ఉంది, నేను అటాచ్ చేస్తాను చూడండి. ఎస్ఎస్సి చైర్మన్ ఆ సెంటర్కి వెళ్ళారు. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ అడిగారో ఎందుకు సార్ ఇలా జరుగుతుంది, మాకు సమాధానం ఇవ్వండి అంటే, నేను వేరే ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ చేయాలి, నాకు టైం లేదని చెప్పేసి ఆయన కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. సో ఇలా జరిగితే రానున్న సీజీఎల్ పైన మనకు నమ్మకం ఏదైనా ఉందా? సో మనం ఏదైనా హోప్ పెట్టుకోవచ్చా? కెన్ వి హోప్ మన సీజీఎల్ 2026 అనేది చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి? ఇలా అయితే ఖచ్చితంగా జరగదు. నా ఒపీనియన్ అనేది ఏంటంటే, ఎలాగైతే ఎన్టీఏ ఎడిక్విటీని సస్పెండ్ చేసిందో మన ఎస్ఎస్సి కూడా ఎడిక్విటీని సస్పెండ్ చేయాలి. మీర్లీ ఒక 200 కోట్లు
ఓకేనా. ఆ 200 కోట్లు సేవ్ చేయడం కోసం టీసీఎస్కి కాకుండా ఎడిక్విటీకి ఆ టెండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ 200 కోట్ల వల్ల 200 కోట్ల స్టూడెంట్స్ యొక్క లైఫ్ పాడవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఎడిక్విటీ ఉంటుందో అన్ని సంవత్సరాలు అంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. తెలిసిందే కదా. సో ఖచ్చితంగా ఎస్ఎస్సి కూడా ఎడిక్విటీని సస్పెండ్ చేసి టీసీఎస్ లేదా ఇంకా మంచి వెండర్ని ఏంటంటే తీసుకొని రావాలి. సో ఇది మనం హోప్ చేద్దాం. హోప్ చేయడం అనేది కూడా ఏంటంటే ఈ హోప్ అనేది కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ ఎడిక్విటీ ఇటువంటి స్కామ్స్ చూసిన తర్వాత ఆ హోప్ అనేది కూడా చచ్చిపోయింది. బట్ మనం ఏం చేయగలం, ఉన్నదాన్ని హార్డ్ ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అలాగే ఫాలో అనేది అవ్వాలి. ఓకేనా. సో ఇది ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ గురించి. సో ఇటువంటిది ఏది జరిగినా కూడా మీ వరకు మంచిగా జరుగుతుందని చెప్పేసి పూర్తిగా పాజిటివ్గా మాత్రమే ఉండండి. ఎందుకంటే అదొక్కటే మన కంట్రోల్లో ఉండేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి మనకైతే ఇప్పుడే తెలియదు. సో ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు మనం భయపడాల్సిన గాబరాయించాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో ఇక్కడతో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.